ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి ఎంతో మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచుకొని ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయం. యూదా రాజు అయిన ఉజ్జియా మనుష్యుడు ఏతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీను ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెటాహును యుద్ధం చేయవలని యెరూషలేము మీదికి వచ్చేది గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియానులు ఎఫ్రాయిమీయులకు తోడుగా చేసుకొనిరి. దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్టు కదిలినట్టు వారి జనుల హృదయంలో తెప్పరిల్లింది. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెహబ్యాషులను చాకిరేవు మార్గమున పై గోనేటి కాల్వ కడకు పోయి అతనితో ఇలాగ చెప్పుము. భద్రము సుమి నిమ్మలమించుము. పొగరాజు చున్న ఈ రెండు కరకంచు కొనలకు అనగా రెజీనులను సిరియాయులను రెమన్యలను కుమారుడును అనువారి కోపాగ్ని జడియకుము. నీ గుండె అనియకు అవియనీయకుము. సిరియాయులు ఎఫ్రాయిములో రెమల్యా కుమారుడగు నీకు కీడు చేయవలనని ఆలోచించుదురు. మనం యూదా దేశం మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రకారమును పడగొట్టి తాబేలులను వాని కుమారుని దానికి రాజుగా నియమించుదాము రండని చెప్పుకొనిరి. 7 అయితే ప్రభు అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆ మాటలో నిలవవద్దు, జరగదు. దమస్కా సిరియాకు రాజధానిగా, దమస్కును రెజీనును రాజుగా 60 దినముల 8 సంవత్సరాలు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిములకు రాజధాని. షోమ్రోను రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకుందురు. యెహోవా ఇంకను ఆహాజును ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది నా పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలో లోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పను, దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుడు కూడా విసిగింతురా. 14 కాబట్టి ప్రభు తానే ఒక సూచన నాకు చూపుము. ఆలకించుడి. కన్యక గారాపము కుమారుని కని అతన్ని ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. కీడును విసర్జించుటకు మేలు కోరుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తినును. కీడును విసర్జించుటకు మేలును కోరుటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టి ఆ 2 రాజులు దేశం పాడు చేయబడును. యెహోవా నీ మీదికి, నీ జనం మీదికి, నీ పితరుల కుటుంబం వారి మీదికి శ్రమ దినము ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినము రప్పింతును. ఆయన అశ్షూరు రాజు
నీ మీదికి రప్పించును. 18 ఆ దినమున ఐగుప్తు నదులు అంతకుముందున్న జోరీగులను అషర్ దేశంలోను కందిరీగలను యెహోవా ఇలాగు పిలిచెను అని అవన్నీ ఇచ్చి ముట్టల లోయలలోను బండల సందులలోను ముళ్ళను పొదలన్నింటిలోను గడ్డి బిలియంలన్నింటిలోని దిగి నిల్చెను. ఆ దినమున యెహోవా నది అద్దరి నుండి కూలికి వచ్చి మంగళ కత్తి చేతను అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలు కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించుచు అది గడ్డ మీద కూడా గీసివేయము. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలైనగా ఈ దేశము విడువబడిన వారందరూ పెరుగు తినులు తిందురు. ఆ దినమున 1000 వెండి నాణేలు నిలువగల 1000 ద్రాక్ష చెట్లుండెను. ప్రతి స్థలమున గచ్చు పొదలను బలురక్కసి చెట్లను పెరుగును. ఆ దేశమంతయు గచ్చు పొదలతో తోటతోను బలురక్కసి చెట్లతోనూ నిండి ఉండెను. పానములో నిండను చేత పట్టుకొని జనులు అక్కడికి పోయేదురు. పారచేత త్రవ్వబడినట్లు కొండలన్నింటిలోనూ బలురక్కసి చెట్లను భయము చేతను గచ్చు పొదలను భయం చేతను జనులను అక్కడికి పోరు. అది ఎడ్లను తోటలకు గొర్రెలను త్రొక్కుటకును ఉపయోగమగును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మరి ఇందులో మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి దేవుడు వారిని నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించాలంటే ఎంత గొప్ప భాగ్యం. అంటే సమృద్ధితో కూడిన ప్రదేశం. మన జీవితంలో సమృద్ధిగా ఉండటం అది గొప్ప భాగ్యం. మరి కొందరి కుటుంబాలలో సమృద్ధి ఉండదు. నేను ఒక విషయాన్ని ఒక సహోదరికి షేర్ చేసుకున్నప్పుడు ఆమె ఆ విషయం తట్టుకోలేకపోయింది. అంటే ఈమెకి సమృద్ధి దేవుడిస్తున్నాడు అని ఆమె తట్టుకోలేకపోయింది. దేవుడే మనకు సమృద్ధిలో ఉంచుతాడు. ఆయనకు నమ్మకస్తులుగా, ఆయనకి మనవిష్టులుగా ఉంటే ఆయన మనకి ఏది కావాలో అది ఇస్తాడు. ఈ రోజులలో దేవుని ఎరిగి ఉండి కూడా మరి దేవుణ్ణి పరీక్షిస్తారు, పరిశోధిస్తారు, శోధిస్తూ ఉంటారు. మరి కష్టపడడానికి ఇష్టపడు. ఏదైనా శోధన వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే తట్టుకోలేదు. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఏమిటికి వచ్చింది అని దేవునిపై నేరారోపణ, దోషారోపణ ఇలా చేస్తూ ఉంటాం. దేవునికే భూమి మీదకి వచ్చినప్పుడు శ్రమలు వచ్చాయి. ఆయన బిడ్డలు మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అలాగొచ్చినప్పుడు దేవుడు విడిపిస్తాడు. విడిపించి ఆయనకు మహిమకారంగా నిలబెట్టుకుంటాడు. అలానే చూస్తూ ఉండడు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఆమె హిందూరాలు, ఇక క్రైస్తవులు అంటే ఆమెకు అస్సలే చిరాకు. ఆమె ఎందుకు చిరాకు పడుతుందో అర్థం కాదు. కానీ కొందరు ఉంటారు దేవుని అసహించుకున్నవారు, దేవుని బిడ్డలు అసహించుకున్నవారు, వారి మైండ్ అలానే ఉంటుంది. అయితే ఒక క్రిస్టియన్ ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అయితే డ్యూటీ దేవాలయంలో పడిందట. నేను దేవాలయంలోనికి వెళ్తాను, కానీ వారు ఆచరించే పూజ అలాంటి దాంట్లో నేను పాల్గొనంటే అక్కడ ఉన్న ఆయనని డిస్మిస్ చేసి మళ్ళీ ఆయనకు వచ్చే రిటైర్మెంట్ పెన్షన్ కూడా రాకుండా చేసినట్ట. ఆమె ఆ విషయం చూసి సంతోషిస్తుందా. అవంతా ఒక అంటే వారు మొక్కే దేవతలు, వారు మొక్కే విగ్రహాలు ఆమెకి ఏమి బోధించింది? ఎదుటి వ్యక్తికి నష్టం జరిగితే సంతోషించడం నేర్పిందా ఆ విగ్రహాలు?
ఆమె సంతోషిస్తుంది. క్రిస్టియన్ అంటేనే చిరాకు పడుతుంది. ఆమెకి ఎందుకు అలాంటి చిరాకు ఏర్పడిందో అది దేవునికి తెలుసు, ఆమెకి తెలుసు. కానీ ఎదుటి వ్యక్తికి నష్టం జరిగినప్పుడు, ఎదుటి వ్యక్తికి బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తే ఆమెకి అయ్యో ఎందుకు జరిగిందో అని మన క్రైస్తవులైన మనకు దేవుడు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి అయ్యో ఎందుకు జరిగింది పాపం అని అంటాం. ఆమెకు అలాంటిది ఉండదు. క్రిస్టియన్ ముస్లిమ్స్ అంటే ఒక పడదు చికాక్. ఒక భారతదేశం హిందువుల దేశం అట, ఆమె దేశం అట, ఆమె తాతలు ఆమె ముత్తాతలు ఆమె సంపాదించిన దేశం అట. అసలు కామన్ సెన్స్ అనేది ఉండదు. ఏమనంటే యేసుప్రభుకి తండ్రి లేనివాడు అని మాట్లాడుతుంది, వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. ఇక సమాజానికి ఆమె చదవాలి, ఏం చదువుకుందో అర్థం కాదు, ఏం మెసేజ్ ఇస్తుందో అర్థం కాదు. కానీ లాంటి వాళ్ళు ఆమెకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు, అంతేనా? కానీ చెడు విషయంలో సంతోషించమని చెప్పిండ వాళ్ళు మొక్కే దేవుళ్ళు చెప్పలే. ఏ దేవుళ్ళు ఏ దేవతలు చెప్పలే. మానవుల్లో అలాంటి క్రూరమైన స్వభావం ఉంటుంది. అవంటది క్రిస్టియన్స్ ఉండి మా పేరు మార్చుకోవాలి, మతం మార్చుకోవాలి, అది మార్చుకోకుండా రిజర్వేషన్లతో తింటున్నారని మాట్లాడుతుంది. ఆ పిచ్చి మొకంది. ఈ రోజులలో ఏది కష్టపడింది రాదు. ఏ పేరుతో చేసుకున్నా ఫస్ట్ కష్టపడితేనే అక్కడ రిజర్వేషన్ వస్తుంది. ఆమె అలా తప్పుగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంటే ఇక పిచ్చిగా మాట్లాడుతుంది. ఆమె ఎవరు పట్టించుకోరు. ఆమె యాంటీ కన్వెస్ట్ అంటే మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె ఎవరు పట్టించుకోరు. కానీ ఆమెకు సపోర్ట్ ఇచ్చి ఆమెలాగా ఉండేవాళ్ళు, సమాజాన్ని చెడగొట్టేవారు ఉంటూ ఉంటారు. కానీ మరి క్రైస్తవుల మనం జాలి, ప్రేమ అలాంటివి చెప్తూ ఉంటాం. దేవుడు ఆ ప్రేమ స్వరూపి ఎదుటి వారిని నశిస్తుంటే చూసి సంతోషించే దేవుడు కాదు. వాళ్ళ విగ్రహాలు మరి వాళ్ళ విగ్రహాలు వాళ్ళకు ఆమెకి ఎలా బోధించింది. మరి దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకున్నాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినాక మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ప్రభా, నీ విడుదలమైన మేము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టడానికి నువ్వు ఇచ్చిన దేవుడు. ప్రభా, నువ్వు మాకు సమృద్ధిని ఇస్తే తండ్రి వెనుకొందున్నాను. ప్రభా, మరి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆ సహోదరి కోసం పేరు మాత్రం బయటికి చెప్పలేను. కానీ నీకు ఎప్పుడు యాంటీగా అగనిస్ట్గా ఉంటుంది తండ్రి. ఎక్కడ నీకు మరి ఆమె నీపై అసహ్యపడదు. ఏ పరిస్థితి ఆమెకు అలా చేసిందో ప్రభా మాకు తెలియదు. ఎంత ఘోర పాపులైనా, నిన్ను అసహించుకున్న వారినైనా నువ్వు ప్రేమించే దేవుడు ప్రభా. నీ ప్రేమ ఆమెపై చూపించండి ప్రభా, కనికరం చూపించండి. తన జీవితంలో నువ్వు ఎంత గొప్ప దేవుడు కనపరుచుకో ప్రభా. తన పాపములు హిమం వలె తెల్లగా చేయుటకు, తను పాపిని ఒప్పుకున్నటకు తన హృదయం ఒప్పింప చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకొని నీకు విరోధులుగా ఉన్నవారిని కూడా రక్షించమని ప్రార్థిస్తూ ప్రభా, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించగలరు మాకు దేవుడు వెనుకొందనాలు. అయా మరి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. తొల్లాయి గ్రామానికి ఎవరు ఎన్నిక చేయనున్నారు ప్రభా? ఎవరు ఈ చిత్తంలో దేవా మరి నిలబెట్టాలన్న వారిని నిలబెట్టండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు ప్రభా. ఈరోజు నేను ఎవరి కోసం ఆన్లైన్ అప్లికేషన్ నల్గొండకి వెళ్ళాలి ప్రభా. తన జాబ్లో నిలబెట్టండి. మీ ఉద్దేశం పరకుండా చేయండి, దీవించండి, ఆశ్రయించండి. నీ చిత్తం తన ఇలా జరిగించండి ప్రభా. నూతన సంవత్సర వాగ్దానం, నూతనమైన జీవితాలతో మేము ముందుకెళ్ళటకు మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు వందనాలు
ఆకాశంలో సింహాసనం భూమిలో పాదపీఠమందు దేవ సహాయపడమని ప్రార్థిస్తూ నిన్న కాల సమయంలో మాకు సహాయపడారు. ఈరోజు కూడా మేము వెళ్ళటకు మాకు మార్గం సరళపరచు అయా. అన్ని విషయాలు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ అయా. రైల్వే కాకుండా నిశ్చితం ఎయిర్పోర్ట్కి మేము అప్లై చేయటకు మార్గం సరళ మమ్మల్ని నిలబెట్టమని నిశ్చితం బయలుపరచమని నేను మమ్మల్ని ఘనత తెచ్చుకుని సాధారణ కుతంత్రాలు అయిపోవచ్చమని ప్రార్థిస్తూ మాకు దేవుడు అయినందుకు స్తుతి. మా భవిష్యత్ ప్రణాళిక నువ్వు ఎన్నో ఏర్పాటు చేస్తున్నది కొందనాలు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. దానికి దేవ మరి మిగతా మనీ అరేంజ్ చేయటం ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసేటకు మాకు సరళపరచు. అన్ని విషయాలు తోడుగా ఉండండి అయా. ప్రతిదీ సహాయపడమని స్తుతిస్తూ నిన్నే కొన్ని పూజిస్తూ ఆరాధించుకుంటూ ప్రభా ఇంకా మందిరానికి వాక్యం రాపాలి, ఇంటికి పెయింట్ వేయించుకోవాలి. క్రిస్మస్ సెలబ్రేషన్ గృహంలో సంతోషం పొరుపుందని చేయండి దేవా. మాకున్న అక్కరలేని నీ మహిమాశంలో తీర్చమని కోరుకుంటూ సహాయపడమని స్థుతిస్తూ యేసు దివ్యమైన అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం పూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.